సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు ద న్యూ వీడియో. గైస్ మనం ఈ వీడియోలో ఫియామా ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. గైస్ ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ $4 million ఫండింగ్ అయితే రీచ్ చేసింది. మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక టెస్ట్ నెట్ క్యాంపెయిన్ అయితే రన్ అవుతుంది. గైస్ మనం ఈ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళకి అప్కమింగ్ ఎయిర్ డ్రాప్ అయితే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు. సో టెస్ట్ నెట్ లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలో చెప్తాను, వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. గైస్ మీరు ఈ టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేయడానికి మీ దగ్గర యూనిసెట్ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఉండాలి. ఇంకా మీరు యూనిసెట్ వాలెట్ ఎక్స్టెన్షన్ కనుక యాడ్ చేసుకోకపోతే ఛానల్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఈ లింక్ అనేది మీ బ్రౌజర్ లో అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ టు క్రోమ్ అని అయితే ఉంటుంది. మీరు బ్రేవ్ యూస్ చేస్తే యాడ్ టు బ్రేవ్ అని అయితే ఉంటుంది. యాడ్ టు క్రోమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసి యూనిసెట్ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోండి గైస్. వన్స్ వాలెట్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఒక వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. సేమ్ మీరు మెటామాస్క్ లో అయితే వాలెట్ క్రియేట్ చేసుకుంటారు, ఇందులో కూడా ఒక వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న సెట్టింగ్స్ అయితే చేయాలి. వన్స్ వాలెట్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఉంటుంది గైస్. కింద మీకు చూడండి సెట్టింగ్స్ అని ఉందా, సెట్టింగ్స్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. పైన మీకు అడ్రస్ టైప్ అని అయితే ఉంటుంది. అడ్రస్ టైప్ మీద అయితే క్లిక్ చేసి ట్యాప్ రూట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, వన్స్ ట్యాప్ రూట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. అగైన్ మళ్ళీ హోమ్ కి అయితే వచ్చేయండి. హోమ్ కి వచ్చిన తర్వాత నెట్వర్క్ అయితే చేంజ్ చేయాలి. పైన చూడండి ఇక్కడ మీకు బిట్ కాయిన్ అని ఉందా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు బిట్ కాయిన్ నెట్, సో ఇక్కడ చూడండి బిట్ కాయిన్ టెస్ట్ నెట్ అని అయితే ఉంటుంది. బిట్ కాయిన్ టెస్ట్ నెట్ మీద అయితే క్లిక్ చేసి ఫోర్త్ ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా, బిట్ కాయిన్ సింగెట్ అని చెప్పేసి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుని నెట్వర్క్ అనేది. ఓకేనా, సో ఇట్లా మనం సెట్టింగ్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. వన్స్ మీరు సెట్టింగ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు సెకండ్ స్టెప్ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి గైస్. మనం ఈ యొక్క టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేయడానికి 2 వాలెట్స్ అయితే యూస్ చేస్తాము. ఈవీఎం వాలెట్ అంటే మెటామాస్క్ వాలెట్ యూస్ చేస్తాము. సో అట్లనే బిట్ కాయిన్ వాలెట్, యూనిసెట్ వాలెట్ అయితే యూస్ చేస్తాం. అంటే మనం మెటామాస్క్ వాలెట్ లో కూడా ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవాలి, యూనిసెట్ వాలెట్ లో కూడా ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఈవీఎం అంటే మెటామాస్క్ వాలెట్ లోకి ఫస్ట్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. హోల్స్ కి ఈథీరియం ఫస్ట్ అయితే కావాలి గైస్ మీ దగ్గర. హోల్స్ కి ఈత్ లింక్ అనేది నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫస్ట్ లింక్ అనేది మీ యొక్క బ్రౌజర్ లో అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అయితే అడుగుతుంది. మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. వాలెట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వాలెట్ అడ్రస్ అయితే ఉంటుంది. వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత వాలెట్ అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. క్యాప్చా అయితే వస్తుంది. క్యాప్చా అయితే వెరిఫై చేసి సెకండ్ మళ్ళీ వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని ఐగ్రీ అనే బటన్ ఉంటుంది గైస్. ఐగ్రీ అనే బటన్ మీద ట్యాప్ చేసి ట్వీట్ చేయాలి గైస్. ఓకేనా, ట్వీట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకునే నాకు ఒక న్యూ విండో అయితే ఓపెన్ అయింది. సో మీకు న్యూ పేజ్ అయితే ఓపెన్ అవ్వచ్చు. ఓకేనా, సింపుల్ పోస్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ట్వీట్ చేయండి. ట్వీట్ చేసిన తర్వాత వ్యూ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీరు ఏదైతే ట్వీట్ చేశారో ట్వీట్ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ట్వీట్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే విత్ ఇన్ ఒక 5 to 10 minutes లోనే మీకు ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఓల్స్ కి ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు మనం మెటామాస్క్ కి సంబంధించిన ఫస్ట్ క్లెయిమ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం యూనిసెట్ వాలెట్ కి సంబంధించి SBTC ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి గైస్. ఈ యొక్క SBTC ఫస్ట్ అనేది క్లెయిమ్ చేయడానికి మన దగ్గర 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్ నుంచి అయితే మనం ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ ఏంటంటే మనకి OKX వాలెట్ నుంచి ఒక క్యాంపెయిన్ రన్ అవుతుంది ఈ యొక్క ఫస్ట్ కి సంబంధించి. ఈ క్యాంపెయిన్ త్రూ కూడా ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ డిస్కార్డ్ సర్వర్ నుంచి ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్ లింక్ అయితే నేను మీకు ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్ లో ఓపెన్ చేయండి. ఇక డిస్కార్డ్ సర్వర్ లో అయితే జాయిన్ అయిపోండి. సో జాయిన్ అయిన తర్వాత వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి SBTC ని క్లెయిమ్ చేసుకోవడానికి చాలా మల్టిపుల్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. కానీ ఇక్కడ మనం డిస్కార్డ్ సర్వర్ త్రూ క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి టాప్ లో చూడండి SBTC అని ఉంటుంది, ఇది ఛానల్. లేదంటే కిందకి స్క్రాల్ చేయండి, ఇక్కడ కూడా మీకు ఫస్ట్ ఛానల్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఛానల్ కనబడకపోతే ఫస్ట్ అనే ఆప్షన్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు SBTC ఫస్ట్ ఛానల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయినా సరే మీరు ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, వన్స్ మీరు SBTC ఫస్ట్ ఛానల్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ కి రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాలి. కానీ ఇక్కడ చూడండి మనకి ఛానల్లో యాక్సెస్ అయితే రావట్లేదు. సో మనకి ఛానల్లో యాక్సెస్ అనేది ఎందుకు రావట్లేదు అంటే ఫస్ట్ మనం ఈ ఛానల్లో యాక్సెస్ తెచ్చుకోవడానికి రోల్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి గైస్. ఓకేనా, ఈ రోల్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి బ్రో అంటే ఇక్కడ మీకు హ్యాష్ రోల్స్ అని ఉందా, హ్యాష్ రోల్స్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళిపోండి. మనం లెవెల్ 1 రోల్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి గైస్. ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఈ లెవెల్ 1 రోల్ అనేది మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ జనరల్ చార్ట్ అని అయితే ఉంటుంది చూడండి గైస్. ఓకేనా, జనరల్ చార్ట్ లోకి అయితే వెళ్ళి ఇక్కడ మీరు ఒక 50 మెసేజెస్ అయితే సెండ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మీరు హలో గానీ సో హాయ్ గానీ ఏదో ఒకటి ఒక 50 మెసేజెస్ అయితే సెండ్ చేశారనుకోండి, మీ లెవెల్ అనేది రీచ్ అంటే ఇప్పుడు మనం లెవెల్ 0 అయితే ఉంటుంది ర్యాంక్ అనేది, లెవెల్ 1 కి అయితే రీచ్ అవుతుంది. ఎప్పుడైతే లెవెల్ 1 కి మనం రీచ్ అయ్యామో సో మనకి లెవెల్ 1 రోల్ అయితే రిసీవ్ అవుతుంది. అప్పుడు మనకి ఫస్ట్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మనం లెవెల్ 1 కి రీచ్ అయ్యామా లేదని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ర్యాంక్ అని ఉందా, ర్యాంక్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ర్యాంక్ అనే ఛానల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు స్లాష్ అయితే పెట్టి ర్యాంక్ అని అయితే ఎంటర్ చేయండి గైస్. ఓకేనా, చూడండి స్లాష్ అయితే పెట్టి ర్యాంక్ అని అయితే ఎంటర్ చేయండి. పైన మెంబర్ అని అయితే ఉంటుంది, మెంబర్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క డిస్కార్డ్ యూజర్ నేమ్ ఉంటుంది కదా, యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నాది చక్రపాణి అయితే సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ నాకు ర్యాంక్ 1 కి రీచ్ అవ్వడానికి చూడండి అది లెవెల్ 0. ఇంకా నేను
లెవెల్ 1కి రీచ్ అవ్వడానికి 100 ఎక్స్పీ కలెక్ట్ చేయాలి. అంటే నేను ఇప్పుడు ఒక ఎస్ఎంఎస్ చేశాను కాబట్టి 5 ఎక్స్పీ అయితే కలెక్ట్ అయింది. ఇట్లా మీరు ఒక 50 ఎస్ఎంఎస్లు అయితే చేసి చెక్ చేసుకోండి. మీ లెవెల్ అనేది 1కి రీచ్ అయిపోతుంది. ఓకేనా, ఎప్పుడైతే లెవెల్ 1కి రీచ్ అవుతామో మనం, సో మనకి లెవెల్ 1 రోల్ అయితే రిసీవ్ అయిపోతుంది. సో కిందకి ఎస్బిటి ఛానల్ అని ఉందా, ఎస్బిటి ఛానల్లోకి అయితే వచ్చేసి ఫాసెట్ అనేది రిక్వెస్ట్ పెట్టుకోవడమే. ఫాసెట్ రిక్వెస్ట్ అనేది ఎలా పెట్టాలంటే, నేను ఆల్రెడీ వేరే అకౌంట్లో లెవెల్ 1కి రీచ్ అయ్యాను గైస్. ఇది నా సెకండరీ అకౌంట్ చూడండి, దీని యూజర్ నేమ్ అయితే వచ్చేసి సాకేత్. ఓకేనా, ఇది ఇప్పుడు ఏదైతే నేను మీకు వీడియోలో చెప్తున్నానో దీని యూజర్ నేమ్ అయితే వచ్చేసి చక్రపాణి. నేను నా ఫస్ట్ అకౌంట్ లో చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇందులో లెవెల్ 1కి అయితే రీచ్ అయ్యాను. ఫస్ట్ నా ర్యాంక్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే నాది సాకేత్ అకౌంట్, ఇది మెయిన్ అకౌంట్ ఇది నాది. సో ఇందులో నాది లెవెల్ 1 అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా, చూడండి అది లెవెల్ 1కి అయితే వచ్చింది. నేను ఆల్రెడీ ఇందులో ఫాసెట్ కూడా క్లెయిమ్ చేసుకున్నాను. సో ఇట్లా మీరు లెవెల్ 1కి రీచ్ అయిపోయిన తర్వాత ఫాసెట్ ఛానల్ అయితే ఉంటుంది కదా కింద, ఫాసెట్ ఛానల్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీకు మెసేజ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకేనా, అన్లాక్ అవుతుంది యాక్సెస్ అనేది. ఇక్కడ మీరు స్లాష్ అయితే పెట్టి ఎస్బిటిసి చూడండి టాప్ లో వచ్చేస్తుంది, ఎస్బిటిసి అని టైప్ చేస్తే ఎస్బిటిసి అనే టైప్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని అడ్రస్ అయితే అడుగుతుంది. అడ్రస్ అనేది ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేయాలంటే యూనిసెట్ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. యూనిసెట్ వాలెట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వాలెట్ అడ్రస్ అయితే ఉంటుంది. ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ మీకు అడ్రస్ అని ఉందా, అడ్రస్ దగ్గర అడ్రస్ అయితే పేస్ట్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేశారనుకోండి, సో మనకి చూడండి ఓపెన్ డ్యూరేషన్ 10 AM to 4 PM UTC. అంటే మనకి ఫాసెట్ అనేది రిక్వెస్ట్ పెట్టడానికి కూడా పర్టికులర్ టైం అయితే పెట్టారు గైస్ వీళ్ళు. 10 AM UTC అంటే మనకి 3:30 PM గైస్. ఇంకొక 2 minutes లో మనకి ఫాసెట్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. 4 PM అంటే 9:30 PM. అంటే మనకి ఎవ్రీడే 3:30 PM నుంచి 9:30 PM వరకు ఫాసెట్ అయితే మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి. సో ఓపెన్ డ్యూరేషన్ ఏంటంటే 10 AM UTC నుంచి 4 PM UTC, 3:30 PM నుంచి 9:30 PM వరకు మనం రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫాసెట్ అనేది మనకి ఎప్పటి నుంచి సెండ్ చేస్తారంటే 2 AM UTC అంటే మార్నింగ్ 7:30 AM నుంచి స్టార్ట్ చేస్తారు ఈ ఫాసెట్స్ అనేవి సెండ్ చేయడం. అంటే ఇప్పుడు మనం 3:30 PM కి రిక్వెస్ట్ పెట్టామనుకోండి, మీకు నియర్లీ అప్ టు 12 hours అయితే టైం పడుతుంది మీకు ఫాసెట్ అనేది రిసీవ్ అవ్వడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అవుతుంది గైస్, ఇంకొక 1 minute లో 3:30 అయితే అయిపోతుంది. నేను మీకు ఫాసెట్ రిక్వెస్ట్ అయితే పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే 3:30 PM అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫాసెట్ కి రిక్వెస్ట్ అయితే పెడదాం. ఫాసెట్ రిక్వెస్ట్ పెట్టడానికి స్లాష్ అయితే పెట్టి ఎస్బిటిసి అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిమ్మల్ని అడ్రస్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని కాపీ చేసుకోమన్నాను కదా, సేమ్ అట్లానే మీ వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకొని మెసేజ్ అయితే సెండ్ చేసేయండి. సో మెసేజ్ సెండ్ చేసినట్లయితే ఇక్కడ మీకు రిక్వెస్ట్ సెండ్ అయితే వస్తుంది చూడండి, రికార్డెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మనం రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నాం. మనకి ఫాసెట్ అనేది ఎప్పటి నుంచి రిసీవ్ అవుతుంది, టుమారో మార్నింగ్ 7:30 AM నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఫాసెట్ సెండ్ చేయడం. మీకు రిసీవ్ అవ్వడానికి అప్ టు 12 hours వరకు అయితే టైం పడుతుంది గైస్. ఓకేనా, వెయిట్ చేయాలి. ఇది మనకి ఫస్ట్ మెథడ్. ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి 2 methods ఉన్నాయి అన్నాను కదా, ఇది మనకి ఫస్ట్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే, సో మనకి రీసెంట్ గానే OKX అనేది ఒక క్యాంపెయిన్ అయితే తీసుకొచ్చింది గైస్ వాలెట్. OKX వాలెట్ అనేది ఈ యొక్క SBTC ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి. సో OKX వెబ్సైట్ అనేది మన ఇండియాలో ఓపెన్ కాదు కదా, కాబట్టి మీరు VPN అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ నేను VPN అయితే కనెక్ట్ చేశాను. ప్రోటాన్ VPN అయితే యూస్ చేస్తున్నా గైస్ నేను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఛానల్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, వన్స్ VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి OKX వాలెట్ క్యాంపెయిన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి 0.01 SBTC అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఈ క్యాంపెయిన్ అనేది లిమిటెడ్ టైం అయితే ఉంటుంది. వీడియో చూడగానే ఫస్ట్ మీరు OKX క్యాంపెయిన్ నుంచి ఫాసెట్ క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో తర్వాత డిస్కౌంట్ నుంచి క్లెయిమ్ చేయండి. సో OKX క్యాంపెయిన్ నుంచి మనం ఎట్లా ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఇక్కడ మిమ్మల్ని OKX వాలెట్ అయితే కనెక్ట్ చేయమంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ OKX వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఉండాలి మీ దగ్గర OKX వాలెట్ కనుక లేనట్లయితే ఛానల్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ OKX వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోండి. మీ యొక్క మెటామాస్క్ కీస్ ఉంటాయి కదా, కీస్ తో OKX వాలెట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి OKX వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సెకండ్ స్టెప్ ఏంటంటే, మీ వాలెట్ లో ఒక $10 USDC అయితే హోల్డ్ చేయాలి గైస్. ఓకేనా, ఇది మనకి USDT అయితే కాదు. సో మీ వాలెట్ నెట్వర్క్ అయితే వచ్చేసి $10 అయితే ఉండాలి. అంటే సో మీ వాలెట్ లో ఏదైనా ఉండవండి, మీ వాలెట్ లో BNB ఉన్నా, లేదంటే మీ దగ్గర ఇథీరియం ఉన్నా, మీ దగ్గర మ్యాటిక్ ఉన్నా, సోల్ ఉన్నా, ఏమున్నా సరే మీ వాలెట్ నెట్వర్క్ అయితే వచ్చేసి $10 అయితే ఉండాలి. నేను ఇక్కడ USDT అయితే డిపాజిట్ చేసుకున్నాను, నాకు ఈ వాలెట్ లో $10 లేదని చెప్పేసి. ఇక్కడ మనకి USDTనే ఉండాలని ఏం కాదు గైస్. మీ వాలెట్ నెట్వర్క్ అంటే ఏ టోకెన్ ఉన్నా సరే మీ వాలెట్ లో, సో మీ వాలెట్ నెట్వర్క్ అయితే వచ్చేసి ఒక $10 ఉండాలని దీని అర్థం. ఓకేనా, సపోజ్ మీ దగ్గర $10 లేవనుకోండి, సో మీ దగ్గర మీరు ఏదో ఒక నెట్వర్క్ లో $10 USDT అయితే డిపాజిట్ చేసుకోండి. నేను BNB నెట్వర్క్ లో అయితే డిపాజిట్ చేసుకున్నాను. ఫాసెట్ క్లెయిమ్ చేసుకున్న వెంటనే, ఓకేనా, క్యాంపెయిన్ నుంచి ఫాసెట్ క్లెయిమ్ చేసుకున్న వెంటనే USDC అయితే విత్డ్రా చేసేసుకోవచ్చు మీరు. ఓకేనా, అట్లా మీ యొక్క నెట్వర్క్ అనేది $10 USDT ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, సో వన్స్ మనకి సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ ఏంటంటే, వీళ్ళని ట్విట్టర్ లో ఫాలో చేయాలి. ఫాలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్ అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీని అయితే వెరిఫై చేయండి. టాస్క్ మనకి వెరిఫై అయిపోతుంది. సో ఇట్లా ఓకేనా. సో వెరిఫై అయిపోయిన తర్వాత క్లెయిమ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక క్యాప్చా అయితే వస్తుంది. ఈ క్యాప్చాని అయితే సాల్వ్ చేయండి.
క్యాప్చా సాల్వ్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ అనేది అయితే క్లెయిమ్ అయిపోతుంది గైస్. ఓకేనా, క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అనేది మీ వాలెట్ కి రిసీవ్ అవ్వడానికి అప్ టు మీకు ఒక 30 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది గైస్. వెయిట్ చేయండి గైస్. ఇక్కడ మీరు ఒక 10 to 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ అయితే రిసీవ్ అయిపోతుంది. సో రిసీవ్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే మీ యొక్క OKX వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెండ్ అనే బటన్ ఉందా, సెండ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. టాప్ లో సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ మీరు SBTC అని అయితే సెర్చ్ చేయండి గైస్. ఓకేనా, సో మీకు రిసీవ్ అయినట్లయితే మీకు ఇక్కడ SBTC 0.01 అయితే చూపిస్తుంది గైస్. అట్లనే మనం ఈ టెస్ట్ నెట్ లో 2 వాలెట్స్ అయితే యూస్ చేస్తామని చెప్పాను కదా, ఒకటి మెటామాస్క్ ఒకటి, ఇంకొకటి యూనిసెట్ ఒకటి. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ అనేది ఎందులో క్లెయిమ్ చేసుకున్నాం, OKX వాలెట్ లోకి క్లెయిమ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం క్లెయిమ్ చేసుకున్న SBTC ఫస్ట్ అనేది యూనిసెట్ వాలెట్ కి అయితే సెండ్ చేసుకోవాలి. ఎలా సెండ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు యూనిసెట్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. యూనిసెట్ వాలెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి గైస్, SBTCది. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు OKX వాలెట్ అయితే ఓపెన్ చేయండి. సెండ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు SBTCని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత SBTC టోకెన్ వస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యూనిసెట్ వాలెట్ అడ్రస్ కాపీ చేసుకున్నారు కదా, అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మీకు మ్యాక్స్ అని అయితే ఉంటుంది, మ్యాక్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే సో మన ఏదైతే OKX వాలెట్ లో SBT ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకున్నామో యూనిసెట్ వాలెట్ కి అయితే రిసీవ్ అయిపోతుంది గైస్. సో మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. వెయిట్ చేయండి. ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూనిసెట్ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకొని గైస్ మనకి ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోయింది. విధంగా మనం ఈ యొక్క 2 మెథడ్స్ అయితే యూస్ చేసుకొని ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు గైస్. ఫస్ట్ మీరు ఈ యొక్క OKX క్యాంపెయిన్ నుంచి ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. క్యాంపెయిన్ అనేది ఎప్పటి వరకు రన్ అవుతుందో తెలియదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైతే అవైలబుల్ ఫస్ట్ ఉందో ఇది మనకి కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మనకి క్యాంపెయిన్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ మీరు ఒకవేళ మల్టిపుల్ వాలెట్స్ కనుక చేద్దాం అనుకున్నట్లయితే ఫస్ట్ మీరు చేయవలసిన పని OKX క్యాంపెయిన్ నుంచి ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఫస్ట్ అనేవి క్లెయిమ్ చేసుకున్న తర్వాత టెస్ట్ నెట్ లింక్ నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీరు 2 వాలెట్స్ అయితే కనెక్ట్ చేయాలని చెప్పాను కదా, కనెక్ట్ EVM అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ యొక్క మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. మెటామాస్క్ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత కనెక్ట్ BTC అనే బటన్ మీద ట్యాప్ చేసి యూనిసెట్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి గైస్. మెటామాస్క్ అట్లానే యూనిసెట్ వాలెట్ 2 వాలెట్లు కూడా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ట్విట్టర్ అయితే కనెక్ట్ చేయమంటుంది. గో టు X అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని ట్విట్టర్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది గైస్. మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అయితే అథరైజ్ చేసేయండి. ఇక్కడ మీ యొక్క ట్విట్టర్ ని అథరైజ్ చేసుకున్న తర్వాత సో కింద మీకు జాయిన్ అవ్వనే బటన్ ఉంటుంది, జాయిన్ అవ్వనే బటన్ మీద ట్యాప్ చేయండి. అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి పాపప్ అయితే వస్తుంది. ఫస్ట్ ఈ పాపప్ అయితే కట్ చేయండి. అనేది కట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. మనకి టెస్ట్ నెట్ లో డైలీ టాస్క్లు అయితే ఉంటాయి. డైలీ ఇక్కడ మీకు 2 టాస్క్లు అయితే ఉంటాయి. మీరు ఈ 2 టాస్క్లు కూడా కంప్లీట్ చేసి ఫ్లఫ్ ఎనర్జీని అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో టాస్క్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను గైస్. ఇందులో మనకి డైలీ 2 టాస్క్లు అని చెప్పాను కదా, ఒకటి డిపాజిట్ టాస్క్ అయితే ఉంటుంది. డిపాజిట్ టాస్క్ కంప్లీట్ చేసినందుకు మీకు 1000 ఎనర్జీ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో సెకండ్ టాస్క్ అయితే వచ్చేసి విత్డ్రాల్ టాస్క్ అయితే ఉంటుంది. ఈ యొక్క విత్డ్రాల్ టాస్క్ అనేది కంప్లీట్ చేసినందుకు మీకు 3000 ఎనర్జీ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ డిపాజిట్ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. సో డిపాజిట్ చేయడానికి ఇక్కడ మీకు గో టు డిపాజిట్ అని ఉందా, గో టు డిపాజిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. డిపాజిట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి బ్రిడ్జ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. మనకి బ్రిడ్జ్ టైమింగ్స్ అయితే వచ్చేసి 7 AM UTC నుంచి 7 PM UTC గైస్. అంటే మన ఇండియన్ టైంలో చూసుకున్నట్లయితే 12:30 PM నుంచి 12:30 AM. ఓకేనా, అంటే మనకి ఆఫ్టర్నూన్ 12:30 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 12:30 AM వరకు మనకి బ్రిడ్జ్ అయితే వర్క్ అవుతుంది. మీకు మార్నింగ్ 6 కి 7 కి 8 కి అయితే వర్క్ అవ్వదు గైస్. ఓకేనా, మనకి ఆఫ్టర్నూన్ 12:30 PM నుంచి మార్నింగ్ 12:30 AM వరకు అయితే మనం బ్రిడ్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం డిపాజిట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో డిపాజిట్ చేయడానికి కింద మిమ్మల్ని అడ్రస్ అయితే అడుగుతుంది కదా, జస్ట్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. కింద మీకు ఆటోమేటిక్ అడ్రస్ అయితే వస్తుంది. అడ్రస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ చూడండి అవైలబుల్ బ్యాలెన్స్ ఇక్కడ నాకు 0 అని చెప్పేస్తుంది కదా. ఇక్కడ మీకు రీఫ్రెష్ ఆప్షన్ అయితే ఉంటుంది. పేజ్ ని అయితే రీఫ్రెష్ చేయండి, అప్పుడు మీకు ఇక్కడ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మినిమం బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ అయితే వచ్చేసి 0.00105. సేమ్ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి, 0.00105. ఓకేనా, సో సేమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ టు హోల్స్ కీ అని ఉందా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ డిపాజిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూనిసెట్ వాలెట్ కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సైన్ ఇన్ రిక్వెస్ట్, సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ మీకు ఇలాంటి ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మీకు ఈ ట్రాన్సాక్షన్ అనేది అండర్ పెండింగ్ లోకి అయితే వెళ్తుంది గైస్. ఇక్కడ వీళ్ళు 30 మినిట్స్ అయితే టైం పడుతుందని అయితే చెప్తున్నారు బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వడానికి, కానీ ఇక్కడ మీకు ఎక్కువ టైం పడుతుంది గైస్. 30 మినిట్స్ కన్నా నాకు నియర్లీ 6 అవర్స్ అయితే టైం పట్టింది. మీరు కూడా ఒక 6 అవర్స్ తర్వాత అయితే వచ్చి చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలంటే టాప్ లో హిస్టరీ అని అయితే ఉంటుంది. హిస్టరీ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీకు స్టేటస్ అనేది హ్యాండ్లింగ్ అని వచ్చింది అనుకోండి, ఇంకా ఇది మనకి అండర్ పెండింగ్ లో ఉన్నట్టు. స్టేటస్ అనేది సక్సెస్ వచ్చినట్లయితే మనకి బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు. ఓకేనా, సో బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ అనేది స్టేటస్ కంప్లీట్ అని వచ్చినట్లయితే ఇక్కడ మీకు ప్రొఫైల్ ఉందా, ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు టెస్ట్ నెట్ హోమ్ పేజ్ కి అయితే వెళ్ళిపోతారు. వన్స్ మనకి బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే ఇక్కడ మీకు 1000 పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. ఎందుకంటే మనకి బ్రిడ్జ్ కి 1000 ఎనర్జీ పాయింట్స్ కాబట్టి ఇక్కడ మనకి 1000 పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక్కడతో మనకి డిపాజిట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం విత్డ్రాల్ అయితే చేయాలి.
విత్డ్రాల్ చేయడానికి ఫస్ట్ మీరు డిపాజిట్ అనేది కంప్లీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి గైస్. సో డిపాజిట్ అనేది కంప్లీట్ అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేయడం బ్రో అంటే ఫస్ట్ మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. సో మీరు ఇప్పుడు డిపాజిట్ ఎందులోంచి చేశారు? సో డిపాజిట్ మీరు బిట్ కాయిన్ టెస్ట్ నెట్ నుంచి చేశారు. అంటే మీరు యూనిసెట్ వాలెట్ నుంచి మెటామాస్క్ వాలెట్ అడ్రస్ కి డిపాజిట్ చేశారు గైస్. ఓకేనా, ఈ యొక్క SBTC అనేది అంటే మీరు ఇప్పుడు డిపాజిట్ చేసిన SBTC అనేది మెటామాస్క్ కి రిసీవ్ అవ్వాలి కదా మీరు విత్డ్రాల్ చేయాలంటే మెటామాస్క్ నుంచి. వన్స్ మనకి డిపాజిట్ అనేది ఇంకా చూడండి మనకి డిపాజిట్ అనేది అండర్ పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు మనం యూనిసెట్ వాలెట్ నుంచి మెటామాస్క్ వాలెట్ కి డిపాజిట్ చేసాం గైస్. ఈ యొక్క డిపాజిట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మన యూనిసెట్ వాలెట్ లో ఉన్న SBTC అనేది బ్రిడ్జ్ అయ్యి మెటామాస్క్ వాలెట్ కి రిసీవ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం మెటామాస్క్ వాలెట్ నుంచి యూనిసెట్ వాలెట్ కి విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ మీరు ఈ యొక్క డిపాజిట్ అనేది కంప్లీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి గైస్. అప్పుడు మీరు విత్డ్రాల్ టాస్క్ అనేది చేయడానికి అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి డిపాజిట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి. సో విత్డ్రాల్ టాస్క్ అనేది ఎలా చేయాలంటే అగైన్ మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, మీరు హోమ్ కి వచ్చేస్తారు. సో ఇప్పుడు మీరు విత్డ్రాల్ టాస్క్ చేయడానికి గో టు విత్డ్రాల్ అని ఉందా, గో టు విత్డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ మీకు బ్రిడ్జ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పైన చూడండి ఇథీరియం టెస్ట్ నెట్ ఉంటుంది, అంటే మెటామాస్క్ వాలెట్ అడ్రస్ ఉంటుంది అనమాట. ఓకేనా, పైన కింద మిమ్మల్ని బిట్ కాయిన్ టెస్ట్ నెట్ అడ్రస్ అయితే సెలెక్ట్ చేయమంటుంది. జస్ట్ ఇక్కడ మీరు ఎంటర్ అడ్రస్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే కింద అడ్రస్ చూపిస్తుంది. అడ్రస్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవైలబుల్ ఇక్కడ మనకి చూడండి 0 ఉంది, ఎందుకంటే ఇంకా మనకి డిపాజిట్ రిసీవ్ అవ్వలేదు కదా, కాబట్టి ఇక్కడ మీకు 0 ఉంది. ఎప్పుడైతే మనకి డిపాజిట్ రిసీవ్ అయిపోతుంది ఇక్కడ మీకు బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ మనకి మినిమం అమౌంట్ ఎంత 0.001. ఓకేనా, 0.001 అయితే ఎంటర్ చేసి విత్డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తారు. మెటామాస్క్ వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినట్లయితే సో మనకి విత్డ్రాల్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. విత్డ్రాల్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్లయితే ఇక్కడ మీకు 3000 ఎనర్జీ పాయింట్స్ అనేవి రిసీవ్ అవుతాయి గైస్. ఎందుకంటే మనకి విత్డ్రా కి 3000 పాయింట్స్ కాబట్టి 3000 పాయింట్స్ అనేవి రిసీవ్ అవుతాయి. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఈ యొక్క డిపాజిట్ టాస్క్ అట్లానే విత్డ్రాల్ టాస్క్ అనేది అలా కంప్లీట్ చేయాలి. మీరు ఈ టాస్క్ అనేవి డైలీ కంప్లీట్ చేయాలి గైస్. ఓకేనా, సో డైలీ కంప్లీట్ చేసినట్లయితే డైలీ మనకి 4000 ఎనర్జీ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి 4000 ఎనర్జీ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు కదా. సో మీరు 4000 ఎనర్జీ పాయింట్స్ అనేవి క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ద మామా కోడ్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ద మామా కోడ్ క్యాంపెయిన్ ఏంటంటే ఇది మనకు ఒక స్పిన్ క్యాంపెయిన్ అనుకోండి. ఈ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ అవడానికి సింపుల్ ఇక్కడ మీకు స్టార్ట్ జర్నీ అని ఉందా, స్టార్ట్ జర్నీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇది మనకు ఒక స్పిన్ అండ్ ఈవెంట్ లాంటిది గైస్. ఓకేనా, ఇక్కడ మీకు టోటల్ గా 6 బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, ఇవి మనకి 6 ఫ్రేగ్మెంట్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు విష్ అంటే స్పిన్ గైస్. ఇది ఇక్కడ చూడండి నా దగ్గర ప్రెసెంట్ 0 విష్ అంటే 0 స్పిన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు స్పిన్ అయితే కలెక్ట్ చేసి మీరు స్పిన్ చేయాలి. స్పిన్ చేసినట్లయితే ఇక్కడ మీకు 6 ఫ్రేగ్మెంట్స్ అని చెప్పాను కదా, ఈ 6 ఫ్రేగ్మెంట్స్ లో ఏదో ఒక ర్యాండమ్ ఫ్రేగ్మెంట్లు అయితే రిసీవ్ అవుతాయి. సో అట్లా మీరు ఎవ్రీడే స్పిన్ చేసి టోటల్ గా 6 ఫ్రేగ్మెంట్స్ ని కూడా కలెక్ట్ చేశారనుకోండి మీకు NFT రివార్డ్ కింద అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, సో ఇంకా మీకు క్లియర్ గా ఉండాలంటే ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ ఉందా, క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి గైస్. ఎర్న్ 1 విష్ ఫర్ ఎవ్రీ 4000 ఎనర్జీ పాయింట్స్. ఇక్కడ విష్ అంటే ఒక స్పిన్ గైస్. ఓకేనా, అంటే చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎర్న్ 1 స్పిన్ ఫర్ ఎవ్రీ 4000 ఎనర్జీ పాయింట్స్. అంటే ఇక్కడ మీరు డైలీ టాస్క్ కంప్లీట్ చేస్తే 4000 ఎనర్జీ పాయింట్స్ అనేవి మీకు రిసీవ్ అవుతాయి కదా. సో అట్లా మీరు ఎవ్రీ 4000 ఎనర్జీ పాయింట్స్ కలెక్ట్ చేసినప్పుడు మీకు ఒక స్పిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు డైలీ టాస్క్లు చేస్తే 4000 పాయింట్స్ కలెక్ట్ అవుతాయి గైస్. అంటే ఇందులో మీరు డైలీ టాస్క్లు కంప్లీట్ చేసినట్లయితే మీకు డైలీ ఒక స్పిన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఆ స్పిన్ అనేది మీరు యూజ్ చేసి స్పిన్ చేయాలన్నమాట. ఓకేనా, స్పిన్ చేసినట్లయితే ఇక్కడ మీకు టోటల్ గా 6 ఫ్రేగ్మెంట్ కార్డ్స్ అయితే ఉంటాయి. అందులో ఏదో ఒక ర్యాండమ్ కార్డ్ అనేది మీకు రిసీవ్ అవుతుంది. సో వచ్చిన కార్డ్సే మీకు డైలీ రావచ్చు. అట్లా మీరు డైలీ ఇందులో టాస్క్లు కంప్లీట్ చేసి స్పిన్ అనేది కలెక్ట్ చేసి స్పిన్ చేసి టోటల్ ఈ యొక్క 6 ఫ్రేగ్మెంట్స్ కార్డ్స్ ని కూడా కలెక్ట్ చేయాలి. మీరు 6 ఫ్రేగ్మెంట్స్ కూడా కలెక్ట్ చేశారనుకోండి అల్టిమేట్ రివార్డ్ NFT అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది గైస్ అల్టిమేట్ రివార్డ్ NFT అనేది. ఒకవేళ మీరు 6 ఫ్రేగ్మెంట్స్ కలెక్ట్ చేయలేకపోయారు అనుకోండి ఇంకా మనకి 3 డిఫరెంట్ NFTs అయితే ఉన్నాయి. ఒకటి కామన్ NFT అయితే ఉంది, ఇంకొకటి రేర్ NFT అయితే ఉంది, ఇంకొకటి అల్ట్రా NFT అయితే ఉంది. సో మనం ఎన్ని ఫ్రేగ్మెంట్స్ కలెక్ట్ చేసాం దాని బేస్ మీద మిగతా NFTs అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. 6కి 6 కలెక్ట్ చేసుకున్న వాళ్ళు అల్టిమేట్ రివార్డ్ NFT అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం 6 కూడా కలెక్ట్ చేయకపోతే మిగతా NFTs అనేవి అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఎలా స్పిన్ చేయాలో చెప్తాను. ఎస్ నేను ఆల్రెడీ నా మెయిన్ అకౌంట్ లో 4000 పాయింట్స్ అయితే కలెక్ట్ చేశాను. ఎస్ నేను వెస్టర్డే టెస్ట్ నెట్ అనేది ట్రై చేశాను కాబట్టి నాకు ఈ అకౌంట్ లో 4000 పాయింట్స్ అనేవి అయితే రిసీవ్ అయినాయి. ఇక్కడ చూడండి నాకు ఒక విష్ అంటే నాకు ఒక స్పిన్ అనేది ఆల్రెడీ రిసీవ్ అయింది. నేను మీకు లైవ్ లో స్పిన్ చేసి చూపిస్తాను. సింపుల్ విష్ అనే బటన్ ఉందా, విష్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కన్ఫర్మ్ అని అయితే ఉంటుంది, కన్ఫర్మ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. తీసుకున్నట్లయితే నాకు ఒక ఫ్రేగ్మెంట్ అయితే రిసీవ్ అయింది. డన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్నట్లయితే గైస్ చూడండి ఈ యొక్క 6 ఫ్రేగ్మెంట్స్ లో నాకు ఈ ఫ్రేగ్మెంట్ అయితే రిసీవ్ అయింది కదా. సో మళ్ళీ నేను టుమారో డైలీ టాస్క్ కంప్లీట్ చేసుకున్నట్లయితే నాకు ఇంకొక 4000 ఎనర్జీ పాయింట్స్ అయితే కలెక్ట్ అవుతాయి కదా. ఇంకొక ఫ్రీ స్పిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అగైన్ మళ్ళీ నేను స్పిన్ చేశాను అనుకోండి ర్యాండమ్ గా ఏదో ఒక ఫ్రేగ్మెంట్ అనేది వస్తుంది. గైస్ ఇక్కడ మనకి వచ్చిన ఫ్రేగ్మెంట్స్ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఇవాళ నాకు ఇది వచ్చిందని టుమారో ఇది రాకూడదని ఏం లేదు గైస్.
నాకు వచ్చిన ఫ్రాగ్మెంటే రావచ్చు, లేదంటే వేరేదేమన్నా రావచ్చు. ఇట్లా టోటల్‌గా మనం ఈ యొక్క 6 ఫ్రాగ్మెంట్స్ అనేవి కలెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? కానీ ఇంకొక డౌట్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి స్పిన్ రావాలంటే 4000 పాయింట్స్ అనేవి కలెక్ట్ చేయాలని చెప్పాను కదా! సో, అట్లా 4000 పాయింట్స్ అనేవి కట్ చేసుకొని స్పిన్ ఇస్తారా అంటే మనకొచ్చిన పాయింట్స్ అనేవి ఎక్కడికి కట్ అవ్వవు గైస్. మన వాలెట్‌లోనే ఉంటాయి. కలెక్ట్ చేసినందుకు మనకి స్పిన్ అనేది ఫ్రీగా ఇస్తారన్నమాట. ఓకేనా? చూడండి నా వాలెట్‌లోనే నేనేవైతే ఎనర్జీ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేశానో నా వాలెట్‌లోనే ఉన్నాయి. ఇవి ఎక్కడ కూడా కట్ అయితే కాలేదు. ఎవ్రీ 4000 పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసినందుకు ఇక్కడ మనకు ఒక స్పిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఫ్రీగా. అంటే మీరు ఇక్కడ డైలీ టాస్క్‌లు కంప్లీట్ చేసినందుకు డైలీగా ఒక స్పిన్ అనేది ప్రొవైడ్ చేస్తారనుకోండి. నేను మీకు ఈ టెస్ట్‌నెట్‌కి సంబంధించి అన్ని టాస్క్‌లు కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే మీరు నాకు టెలిగ్రామ్ ఛానెల్‌లో డైరెక్ట్‌గా అయితే డీఎం చేయొచ్చు గైస్. సో, మన గ్రూప్ అయితే ఉంది. సో, మన డిస్కషన్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేవి అక్కడి నుంచి కూడా క్లారిఫై చేసుకోవచ్చు గైస్. సో, మీ అందరికీ కూడా వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. వీడియో అనేది నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి గైస్. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.